వెనుకబడ్డ కులాలను అన్ని విధాల సర్కార్ ఆదుకుంటదన్నారు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, లక్ష్మారెడ్డి, జోగు రామన్న. బ్యాక్వర్డ్ కులాలను ఆర్థికంగా ఎదిగేలా చేస్తామన్నారు. వెనుకబడ్డ కులానికి చెందిన పర్యాద కృష్ణమూర్తిని మెడికల్ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ గా నియమించడం సంతోషంగా ఉందన్నారు. శ్రీ వైష్ణవుల సమస్యలు సర్కార్ దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తామన్నారు మంత్రులు. హైదరాబాద్లో జరిగిన పర్యాద కృష్ణమూర్తి ఆత్మీయ అభినందన సదస్సుల మంత్రులతో పాటు నేతలు పాల్గొన్నారు. కృష్ణమూర్తి గారు తెలుగుదేశం పార్టీలో ఒక డిసిప్లిన్ సోల్జర్గా అప్పుడు ఎన్టీ రామారావు గారు ఎంతో సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి. ఏ పని చెప్పినా ఒక మిలిటరీ డిసిప్లిన్ లాగా పనిచేసే వ్యక్తి ఆయన. మరి మేము ఏ ఆఫీస్కి వెళ్ళినప్పుడు మంచి మర్యాదగా మాట్లాడి ఏ సమస్య ఉన్నా వెంటనే పరిష్కారం చేయడానికి వారు ప్రయత్నం చేసేవారు. అప్పుడు ఆకా చైర్మన్గా ఉండి ఎన్నో మరి పేరు ప్రతిష్టలు కూడా తెచ్చుకున్నటువంటి వ్యక్తి. ఏది కావాలన్నా వారు తెచ్చుకునేటువంటి శక్తి వారి దగ్గర ఉంది. అందుకొరకు మేము ఒక సన్నిహితులుగా గెస్టులుగా వచ్చిన తప్ప ఇక్కడ మేమైతే నాకు తెలిసిన మటుకు మేము హామీ ఇచ్చేది ఏం లేదు. మరి దేవాలయాల గురించి చెప్పాడు ఇప్పుడే, పేర్లు అది ఇవ్వమని చెప్పినాము. మాతో అయినంత మటుకు ట్రస్ట్ బోర్డులలో మెంబర్స్ చేయడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాను. మరియు ఈ ధూపదీప నైవేద్యంలో కూడా 200,000 ఉంటే ఇప్పుడు 6,000 రూపాయలు చేయడం జరిగింది. అతి తొందరలో ఆ యొక్క ఇంకా ధూపదీప నైవేద్యము మరి స్కీమ్ అది పెంచినట్టయితే ఇప్పుడు ఇచ్చేది 1800-500 మందికి ఇస్తున్నాం. 1805 మందికి అంటే 1800 మెంబర్స్కి ఇస్తూ ఉన్నాం. ఇంకొక 1000-1200 పెంచినట్టయితే ఇంకా చాలా మందికి చిన్న చిన్న గుళ్ళల్లో పనిచేసే పూజారులకు కూడా వర్తిస్తుంది. అప్పుడు మరి మన ఈ యొక్క చార్తాల శ్రీ వైష్ణవ కులస్తులకు కూడా ఇది అవకాశం లభించే అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.